విశాఖ గోల్ఫ్ క్లబ్లో ఇండియా వైడ్ ఉమెన్ టోర్నమెంట్ ప్రారంభమైంది. టోర్నమెంట్ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సన్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ప్రారంభించారు. తొలిసారి ఇండియా వైడ్ ఉమెన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని గోల్ఫ్ క్లబ్ సెక్రటరీ ఎంఎస్ఎస్ రాజు అన్నారు. విశాఖ గోల్ఫ్ క్లబ్కు ఎంతో చరిత్ర ఉందని అన్నారు. ఎంతోమంది విదేశీ ఆటగాళ్లు గోల్ఫ్ క్లబ్ను మెచ్చుకున్నారని చెప్పారు. ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ మొదటిసారిగా ఇండియా వైడ్ ఉమెన్స్ టోర్నమెంట్ ఈరోజు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ సౌత్ ఇండియాలో బెస్ట్ రేటింగు, ఇండియాలో 5th రేటింగ్లో ఉంది కోర్స్ వరకు. ఇప్పుడు మేము కట్టే క్లబ్ హౌస్ తోటి ఇంటర్నేషనల్గా ఏ గోల్ఫ్ కోర్స్కి ఉండాల్సిన బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు అవుతున్నది. ఈ గోల్ఫ్ క్లబ్లో జూనియర్ ప్రోగ్రామ్ జరుగుతున్నది. ఇండియాస్ బెస్ట్ కోచ్ ఈజ్ అవర్ కన్సల్టెంట్. జూనియర్ గోల్ఫ్ పిల్లలు ఈ సంవత్సరం సౌత్ జోన్లో 50% ప్రైజులు ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్కి వచ్చినవి. మనం వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేయాలనేది మా ఉద్దేశం. ఆ విధంగా కావాల్సిన వనరులన్నీ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి మా మెంబర్లంతా కూడా చాలా సహకారాలు అందిస్తున్నారు. గోల్ఫర్స్ కాని మెంబర్లు కూడా చాలా కాంట్రిబ్యూషన్ చేసి ఈ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడంలో సహకరిస్తున్నారు. ఈ టోర్నమెంట్ అలాగా చేస్తూ మధ్యలో మళ్ళీ ఆడడం మొదలు పెట్టారు. ఇంత ముందు ఆడేవాడిని మానేసాన్ని మళ్ళీ ఆడడం మొదలు పెట్టారు. సో కంటిన్యూస్గా మేము 15 years చేసాం ఈ టోర్నమెంట్. ఈ లోపల మన గోల్ఫ్ కోర్స్ రెనోవేట్ చేశారండి. మన కమిటీ మెంబర్స్, పురాణ కమిటీ మెంబర్స్ రెనోవేట్ చేశారు. రెనోవేట్ చేసి ఈ గోల్ఫ్ క్లబ్ని ఇండియా లెవెల్లో 7th ర్యాంకింగ్కి తీసుకొచ్చారండి. ఈ సదర్న్ స్టేట్స్లో 2nd ర్యాంకింగ్లో ఉన్నాం. మీరు ఎవరైనా సరే ఈ గోల్ఫ్ కప్స్ వచ్చి ఆడితే వాళ్ళకి ఎంత ఆనందం వేస్తుంది అంటే ఇక్కడే ఉండిపోయి మన గెస్ట్ రూమ్స్లో ఉండిపోయి ఇంకా ఆడాలనే ఫీలింగ్ ఎప్పుడు కలుగుతుంది వాళ్ళకి. ఇది కాక మనకి ఇప్పుడు క్లబ్ హౌస్ వస్తుందండి. ఆల్మోస్ట్ 70,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ వస్తుంది. అందులో 2 పార్కింగ్, 50,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మీకు ఇక్కడ. ఇంకొక 12 రూమ్లు, గెస్ట్ రూములు కూడా వస్తాయి ఇందులో. బయట నుంచి కానీ అదర్ కంట్రీస్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా వచ్చి మెంబర్స్ ఇక్కడికి వచ్చి ఆడడానికి సదుపాయం కల్పిస్తున్నాం.